ఈ సృష్టి ప్రమాదంలో పడినప్పుడు, విశ్వం అల్లకల్లోలం అయినప్పుడు దానిని కాపాడడానికి మహావిష్ణువు వివిధ అవతారాలలో అవతరించి ధర్మాన్ని పునరుద్ధరించారు. వీటినే మనం దశావతారాలు అంటాం. అవే మత్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ మరియు కల్కి అవతారాలు. ఈ అవతారాల ముఖ్య ఉద్దేశం దుష్ట శిక్షణ మరియు సృష్టి రక్షణ. అయితే ఒక్కో అవతారం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అందులో ఈరోజు మనం మత్య అవతారం గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. ఇక స్టోరీలోకి వెళ్తే, సత్యయుగంలో భూమి మీద ఉండే మనుషులు తమకు నిర్దేశించిన జీవన విధానాన్ని తప్పి ఆచారాలను విడినాడి తప్పులు చేస్తున్నారని బ్రహ్మదేవుడు భూలోకాన్ని తిరిగి పునర్నిర్మించాలి అనుకుంటాడు. అందుకోసం భూమిని వరదలతో ముంచెత్తాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు విష్ణువు ఈ కార్యానికి సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తారు. ఈ మార్గదర్శకాలే 4 వేదాలు అని చెప్పుకోవచ్చు. ఈ మహాకార్యాన్ని మొదలుపెట్టే ముందు బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు కొంతసేపు విశ్రాంతి తీసుకునే సమయంలో బ్రహ్మ ముక్కు నుండి హయగ్రీవ అనే రాక్షసుడు ఇస్తాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ 4 వేదాలను దొంగిలించి ఎవరికీ దొరకకుండా ఆ వేదాలను సముద్రపు లోతుల్లో దాచిపెడతాడు. ఆ రాక్షసును అంతమొందించి 4 వేదాలను సురక్షితంగా తీసుకుని రాగల సమర్థుడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే కాబట్టి ఆ విష్ణువు మత్య అవతారం ఎత్తాలి అనుకుంటాడు. అదే సమయంలో మనువు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు శ్రీ మహావిష్ణువుకి మహాభక్తుడు. ఒకరోజు మహారాజు నదిలోకి దిగి సంధ్యావందనం చేస్తున్న సమయంలో తన చేతిలోకి ఒక చేప పిల్ల వస్తుంది. విచిత్రంగా అది మనువుతో, "ఓ మహారాజా, నన్ను కాపాడు" అని మాట్లాడుతుంది. ఆశ్చర్యపోయిన మహారాజు ఆ చేప పిల్లను తీసుకెళ్లి తన మందిరంలో ఉన్న ఒక చిన్న కుండలో వేస్తాడు. కొద్దిసేపటికే ఆ చిన్న చేప పిల్ల పెద్దగా అయ్యి కుండని పగలగొడుతుంది. అది గమనించిన మహారాజు ఆ చేప పిల్లను చిన్న కొలనులో వేస్తాడు. అది అంతకు పెరిగి కొలను పరిమాణంలోకి పెరుగుతుంది. ఆశ్చర్యపోయిన మనువు ఇదేదో మాయలాగా ఉంది అని భావించి ఒక పెద్ద చెరువులో వేస్తాడు. అయినా అది ఆ పెద్ద చెరువు అంతా పెరుగుతుంది. దానితో ఏం చేయాలో తెలియక మనువు తీసుకెళ్లి మహాసముద్రంలో వేస్తాడు. తక్షణమే ఆ చేప కాస్త సముద్రం అంతా అవుతుంది. అది చూసిన మనువు భయంతో బిగుసుకుపోతాడు. అప్పుడు ఆ చేప శ్రీ మహావిష్ణువుగా రూపాంతరం చెంది మనువుతో, "కొన్ని రోజుల్లో మహాప్రళయం రాబోతుంది. ఈ భూమి అంతం కాబోతుంది. కాబట్టి ఒక పెద్ద పడవను తయారు చేసి దానిలో మీకు కావలసిన ఆహార ధాన్యాలు, విత్తనాలు, ఇతర సామాగ్రి సమకూర్చుకొని ఉండండి" అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యం అవుతాడు. కొన్ని రోజుల తర్వాత మనువు ఒక పెద్ద పడవను తయారు చేయించి తన కొంతమంది ప్రజలను, మునులను, ఆహార ధాన్యాలను, ఔషధాలను తీసుకొని సముద్రంలోకి ప్రయాణిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక మహాప్రళయం వస్తుంది. సముద్రం తుఫానులాగా మారి భూమిని మొత్తం మింగేస్తూ ఉంటుంది. అదే సమయంలో మత్స్యావతారంలో మహావిష్ణువు సముద్ర గర్భంలోకి వెళ్ళి హయగ్రీవుడిని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి ఇస్తాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు సముద్రంలో అతలాకుతలం అవుతున్న పడవ దగ్గరికి వచ్చి వాసుగు పాముని ఒక తాడులాగా మార్చి ఒకవైపు పడవకి, ఒకవైపు తనకి కట్టమని చెబుతాడు. ఆ సముద్రం నుండి వచ్చే రాక్షస అలల నుండి ఆ పడవని హిమాలయ పర్వతాల వైపు తీసుకెళ్తాడు. కొన్ని రోజులకు ప్రళయం ఆగిపోయిన తర్వాత అందరినీ హిమాలయాలలో విడిచి మనువుతో ధర్మం వైపు ఉండి ఇక్కడ నుండి మానవ జాతిని విస్తరించండి అని చెప్పి 4 వేదాలను మనువుకు బోధించి అక్కడి నుంచి వెళ్తాడు. సో ఇది ఫ్రెండ్స్ మత్య అవతారం యొక్క స్టోరీ. మరొక వీడియోలో దశావతారంలో 2వ అవతారమైన కూర్మ అవతారం గురించి మనం తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.